తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. ఇండస్ట్రీని సర్జరీలు పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు హాస్పిటల్ బాట పడుతూనే ఉన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలయ్య సర్జరీల గురించి ఇంకా అభిమానులు మర్చిపోకముందే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ లిస్టులో చేరిపోయారు. ఈయన కూడా సర్జరీకి సిద్ధమైపోయారు. మరి తారక్కు చేయబోయే ఆ సర్జరీ ఏంటి? కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఏ హీరోని తీసుకున్నా సర్జరీల బారిన పడుతున్నారు. ఇప్పటికే భుజానికే పవన్ కళ్యాణ్, చిరంజీవికి సర్జరీలు పూర్తయ్యాయి. మొన్న చరణ్ మణికట్టుకు సర్జరీ అయింది. బాలయ్య కాలికి గాయం కావడంతో ఏఐజీలో శస్త్రచికిత్స పూర్తి చేశారు. తాజాగా ఎన్టీఆర్ కు సర్జరీ కాబోతోంది. ఆగస్టు 12న ఈయనకు హైదరాబాద్ కిమ్స్ లో సర్జరీ జరగబోతోంది. డ్రాగన్ షూట్ కు ముందే జిమ్ లో తారక్ గాయపడ్డారు. అదే గాయము పెరుగుతూ వచ్చింది. డ్రాగన్ షూట్ లో ఉన్నప్పుడు అది మరింత పెరగడంతో షూట్ కు 8 వారాలు గ్యాప్ ఇవ్వాలని వైద్యులు సూచించారు. దాంతో 3 వారాలుగా షూటింగ్ చేయట్లేదు ఎన్టీఆర్. ఇప్పుడు అది మరింత ముదరడంతో వైద్యుల సలహా మేరకు సర్జరీ చేయించుకోబోతున్నారు. డ్రాగన్ పూర్తిగా యాక్షన్ సినిమా కావడంతో ఫైట్ సీక్వెన్స్లకు ఢోకా ఉండదు. అలాంటి సినిమా చెయ్యాలంటే ముందు ఫిట్ గా ఉండాలి కాబట్టి రిస్క్ తీసుకోకుండా సర్జరీకి వెళ్తున్నారు జూనియర్. ఆపరేషన్ అయ్యాక కూడా హెల్త్ కు సంబంధించిన ఏ అప్డేట్ అయినా తామే ఇస్తామని ఎన్టీఆర్ టీం ఓ ప్రకటన విడుదల చేసింది. తారక్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.